ఇందులో శివకేశవులకి భేదం లేదు. అద్వైతము అనే ఒక అద్వైతం మనకి ఇందులో దర్శనమిస్తుంది. అందుకనే శివాయ విష్ణు రూపాయ శివాయ అంటారు. యొక్క హృదయంలో పరమశివుడు ఉంటాట. అలాంటి పరమశివుడిని ఇచ్చి వివాహం జరపడానికి మరి హిమవంతుడు చక్కగా స్వామి యొక్క కార్యక్రమానికి సహకరించిన వాళ్ళం అవుతాం. ఈ యొక్క ప్రకటన మీకు తెలియజేస్తూ తదుపరి ఎలా ఉంటుందండి, కోలాహల పర్వతం నుంచి వచ్చింది హిమవంతుడి యొక్క. ఈ హిమవంతుడికి ఎలా పుట్టాడు అంటే మేనకా హిమవంతుడు భార్యాభర్తలు. ఒకనాడు పార్వతి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి యజ్ఞం ఏమిటి అంటే సంకీర్తన యజ్ఞం. దానికి మించినటువంటి గొప్ప యజ్ఞం ఏది లేదటండి. అందరూ కూడా భక్తులు సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.